ఈ ప్రపంచం మన కోసం మాత్రమే కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా ఉంది. పర్యావరణం రక్షించబడాలన్నా, పర్యావరణ రక్షణ ద్వారా ప్రజల జీవితాల్లో ఆరోగ్యం వెలువిరియాలన్నా, సమతౌల్యం ఉండాలన్నా కూడా హైడ్రా లాంటి ఆపరేషన్లు అవసరమే. పర్యావరణం మీద జ్ఞానం లేని వాళ్ళు, ఆస్తుల సంపాదనే జీవితంగా మార్చిన వాళ్ళు, కబ్జా కోర్లు, ఎవరైతే హైదరాబాద్ విశ్వనగరం డ్యామేజ్ని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చి తద్వారా బెనిఫిట్ పొందామనుకునే భూకాంబదులు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. హైడ్రాను వ్యతిరేకించడం అంటే పర్యావరణ పరిరక్షణ వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాల యొక్క సంతులిత అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం అంటే భవిష్యత్ తరాలను విస్మరించడం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా అంటే వాళ్ళు ఎందుకు భయపడుతూ ఉన్నారు? హైడ్రా అంటే భూకామందులు భయపడాలి, కబ్జాకోరులు భయపడాలి అంటే బహుశా వాళ్ళ వెనుక అట్లాంటి కుట్రాలు వాళ్ళ వెనుక దాగున్నా కూడా భయపడుతున్నారు. సతీష్ గారు దీన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. అదేంటంటే హైదరాబాదు 1590వ సంవత్సరంలో ఒక విశ్వనగరంగా ఉంది. పెరిస్తా అనే ఒక రైటర్ రాస్తూ హైదరాబాద్లో 500 చెరువులు 5000 గార్డెన్లు ఉన్నాయని చెప్పాడు. 500 చెరువులు కాదు కదా, ఇప్పుడు 5 చెరువులు కనిపించిన పరిస్థితి. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? ఎందుకు జరుగుతుందంటే విచ్చలవిడిగా ఒక పర్యావరణం పట్ల అవగాహన లేకపోవడం, గతంలో పనిచేసే కొంత అధికారుల తప్పిదం, ప్రధానంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల క్రితము ఏ లక్ష్యాలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిందో, ఏ తెలంగాణ పర్యావరణాన్ని, ఏ తెలంగాణ సహజ వనరులను రక్షిస్తాం వచ్చిందో వాళ్ళే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా మొత్తం టోటల్గా దేశాన్ని, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం మీద వాళ్ళ ప్రభావం చూపడం. కాబట్టి హైడ్రాను సామాన్య ప్రజలు వెల్కమ్ చేస్తున్నారు, వెల్కమ్ చేయాలి కూడా. అందుకోసమే రాజకీయాలకు అతీతంగా, ప్రధానంగా నాయకులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హైడ్రా ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి సామాన్య ప్రజలు జేజేలు పెడుతున్నారు. హైడ్రా ఇక్కడితో ఆగదు, రేపు భవిష్యత్తులో, ఇప్పుడు ఇక్కడ పరిమితమైంది కానీ భవిష్యత్తులో తెలంగాణ మొత్తం విస్తరిస్తారు. అయితే అధికారులు చాలామంది అనుమతి ఇచ్చారు, చాలా ఏళ్ళుగా అందరూ ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, ఇలాంటి సందర్భంలో అధికారులను టార్గెట్ చేసే పరిస్థితి ప్రభుత్వానికి ఉందా? ఇన్ని ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా ఇది జరిగింది, ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు? మా భవిష్యత్తు ఏంది, మా బతికేందని కొంతమంది వాళ్ళకి ఒకటే అంటున్నాం సతీష్ గారు, తీగ లాగితే డొంక కదలకుండా ఉండదు కదా. ఇప్పుడు తీగ లాగే ప్రయత్నం స్టార్ట్ అయింది. రేపు డొంకలో ఎవరైతే దాక్కున్నారో వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. గతంలో కాంగ్రెస్ చేసిందా, టీడీపీ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా అనే చర్చ ఒకవైపు. కానీ వాస్తవంగా దీన్ని మనం ఎట్లా చూడాలంటే, ఇప్పటికైనా సరిచేయాల్సిన పరిస్థితి ఉందా లేదా, ఇప్పటికైనా సరిచేయాల్సిన అవసరం ఉందా లేదా. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సరిచేయడాన్ని మనం స్వాగతించాలి కదా. రేపు హైడ్రాను సరిచేయడం అంటే హైదరాబాద్ను సరిచేయడం, అక్రమ నిర్మాణాలను తీసేయడం. మనం ఏమంటున్నాం? నాలా మీద కట్టిన బట్టి కూల్చేయాలంటున్నాం. నాలాలు ఎప్పుడైతే సాఫీగా ప్రవహిస్తూ ఉంటాయో వరదల ప్రభావం ఉండదు కదా. అట్లాగే మనం ఏమంటున్నాం? ఎక్కడెక్కడైతే పార్కులు కబ్జా చేయబడ్డాయో విముక్తి చేయాలంటున్నాం. పార్కులు మంచిగా ఉన్నప్పుడు ఆక్సిజన్ రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, పేదలకు ఉపయోగపడుతుంది కదా. మనం ఏమంటున్నాం? చెరువుల కబ్జాల నుంచి హైదరాబాద్ను రక్షించాలంటున్నాం. రేపు చెరువులు వచ్చినప్పుడు ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి కదా. కాబట్టి హైడ్రా చేసే ఆపరేషన్ వెనుక పర్యావరణ రక్షణ, పరిపాలనా రక్షణ, అట్లాగే భవిష్యత్తు తరాలకు రక్షణ ఉంది. కాబట్టి మనం దీన్ని వ్యక్తులకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా చూడాలి. ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రాకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు కదా, ఎక్కడ ఇంటర్ఫేర్ కావట్లేదు కదా. స్వయాన ముఖ్యమంత్రి గారు తమ్ముడికి కూడా నోటీస్ వచ్చింది కదా. అందుకోసం మీరు హైడ్రాను అనుమతిస్తున్నారంటే భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టుగానే మనం చూడాలి.